బొప్పాయి పండ్లను గర్భిణీలు తినవచ్చా? మహిళలకు గర్భధారణ సమయంలో అన్ని పండ్లను తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. కానీ బొప్పాయి పండును మాత్రం తీసుకోకూడదని చెప్తూ ఉంటారు. బొప్పాయి పండు విషయంలో, ముఖ్యంగా పచ్చి బొప్పాయి విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే నిజంగానే బొప్పాయి పండు గర్భిణీలకు హాని కలిగిస్తుందా? దీనిని గర్భధారణ సమయంలో అస్సలు తీసుకోకూడదా? దీని గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు బొప్పాయి పండును తీసుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు. జీర్ణక్రియ మందగించడం, ఆకలి తగ్గిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న గర్భిణీలు బొప్పాయి పండును కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల చక్కని ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెప్తున్నారు. సమస్య పండులో కాదని, బొప్పాయి పండు ఎంతవరకు పండింది, దానిని ఎంత మోతాదులో తీసుకుంటున్నాం, అలాగే గర్భిణీల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. బొప్పాయి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. శరీరంలో ఉండే హానికారక మూలాలను తొలగించే కెరోటినాయిడ్లు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో స్త్రీలు ఎక్కువగా మలబద్ధకం సమస్యను ఎదుర్కొంటారు. అలాంటి వారు బొప్పాయి పండును తగిన మోతాదులో తీసుకోవడం వల్ల సమస్య నుండి చక్కని ఉపశమనం కలుగుతుంది. అలాగే గర్భధారణ సమయంలో వచ్చే మార్నింగ్ సిక్నెస్, హార్ట్ బర్న్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా బొప్పాయి పండు మనకు సహాయపడుతుంది. ఈ పండును తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఇది పిండం, మెదడు, వెన్ను నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. గర్భిణీలు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన మోతాదులో పండిన బొప్పాయిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు చెప్తున్నారు. అయితే గర్భస్రావం, ముందస్తు ప్రసవం, లాటెక్స్ అలర్జీ వంటి సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడమే మంచిదని వారు చెప్తున్నారు.